కరుణాకర్ సుగుణ అని చెప్పని కరుణాకర్ సుగుణ కరుణాకర్ గారికి కరుణాకర్ అంటే కరుణాకర్ గారు నాకు కూడా పేకలేరు ఎవడో. చాలా మంది పాస్టర్లు మిమ్మల్ని అనరాని మాటలు అంటారు. ఇంకా స్పెషల్ గెస్ట్ పేరు కూడా చెప్పా. అరే కూర్చానా కొడక ఒక్క సెకండ్ పట్టదు అని నేను అన్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఉదయ్ కృష్ణ 365. సో ఈరోజు మనం thumbnail లో చూసుకుంటే కరుణాకర్ సుగుణ గారు ఎవరు, ఆయన విశేషాలు ఏంది, ఆయన మతోన్మాద లేదా హిందూ ధార్మిక వ్యక్తి అనేది డీటెయిల్ గా తెలుసుకున్నాం. సో గుంటూరు జిల్లా తెనాలి గ్రామానికి చెందిన కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి. సో ఆయన జీవితాన్ని ధారపోసి ఎట్లా హిందూ ధార్మిక విషయాల గురించి ఎట్లా వర్క్ చేస్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో వాళ్ళ తాతగారి నుంచి క్రిస్టియానిటీ అనే మతంలో ఉండి అక్కడ ఆయన అల్లా ఎదుర్కొన్న సమస్యల్ని చూసి ఇది కాదు నిజమైంది అని చెప్పి నిజమైన మతం కోసం వెతుకుతున్నప్పుడు ఆయనకి హిందూ మతం గురించి తెలిసిందనమాట. సో అలా ఆయన హిందూ మతంలోకి రావడం జరిగింది. మొదట వేరే మతంలో ఏమన్నా ఉండే నాన్న? ఏ మతంలో ఉండే? యేసు మతం. ఏ మతం? యేసు మతం. ఏ మతం? యేసు మతం. నాకు చిన్నప్పటి నుంచి ఈ క్రైస్తవ మతం భూతం అనాలి, దానితో ఉన్నటువంటి కొంచెం ఆ వికృతమైనటువంటి దాని స్వరూపాన్ని దగ్గర నుండి చూడటం వల్ల దాని నుండి రాబోయే ప్రమాదాలు నేను తెలిసిన వాడిగా దీని మీద ఫైట్ చేయాలి అని ఒకే ఒక లక్ష్యంతో ఆ కారణంతో మొదలుపెట్టాం. ఎందుకు ఎక్కడ కరెక్ట్ అనిపించలేదు? ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో కరెక్ట్. ఒకటి చెప్పండి, అంటే మీ మనసును కలిసివేసిన అంశం ఒకటి చెప్పండి. ఫస్ట్ లాజికల్గా లేదు. ఆ మత సిద్ధాంతం అనేది నన్ను నమ్మకపోతే నరకంలో వేస్తా అనేది కాస్త విచక్షణ, తర్కం, ఆలోచన ఉన్న వాళ్ళని ఎవరినైనా సరే ఆలోచింపజేస్తుంది. సో అలా ఆయన హిందూ మతానికి సంబంధించి ఎప్పుడైతే హిందూ మతంలోకి వచ్చినారో ఆ తర్వాత ఆయన అనేక కార్యక్రమాలు చేసినారనమాట. విజయప్రసాద్ గారు చెప్తూ, ఆది కాండంలో యాకోబు అబ్రహాం వలన నీ సంతానం వలన భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడును అని ఉంది అని చెప్పారు. ఇస్రాయేల్ సంతానం వల్ల భూలోక వంశాలన్నీ ఆశీర్వదించబడ్డాయా? సో మనమైతే జనరల్ గా ఏదైనా ర్యాలీలో లేకపోతే ధర్నాలో ఇట్లాంటివి ఉంటే అప్పుడప్పుడు వెళ్తాం జనరల్ గా. కానీ ఆయన ధర్మం కోసం, దేశం కోసం ఆయన పెళ్లి చేసుకోకుండా మొత్తం ఆయన సమయాన్ని హిందువుల అభ్యున్నతి కొరకు, హిందువుల ధార్మిక కార్యక్రమాల గురించి మొత్తం ఆయన టైంని కేటాయించినారనమాట. సో ఆయన 2 ఫౌండేషన్లను స్థాపించినారు. అదొకటి శివశక్తి ఫౌండేషన్, ఇంకొకటి భగవద్గీత ఫౌండేషన్. అంటే కరుణాకర్ సుగుణ అనే వ్యక్తి కేవలం డబ్బు కోసమే, డబ్బు పిచ్చితోటే శివశక్తి అనే సంస్థను స్థాపించారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? డబ్బు పిచ్చి ఉంటే నేను నిజంగా పాస్టర్ అయి ఉండేవాడిని. పాస్టర్ అయి ఉంటే ఈరోజు తెలుగు స్టేట్స్లో ఉన్నటువంటి ఈ కార్పొరేట్ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎందుకు పనికిరారు. నేను బైబిల్ పట్టుకుని ప్రచారం చేస్తే కొన్ని వందల కోట్ల రూపాయలు ఆర్జన చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ నాకు డబ్బు పిచ్చి లేకపోవడం వల్ల క్రైస్తవం నుంచి బయటకు వచ్చి తిరిగి ఆ క్రైస్తవ మహమ్మారి వల్ల ఎదురయ్యేటువంటి ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తాను. ఎన్నో 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 కేసులు ఉన్నాయి ఆయన మీద. సో 1 కాదు 2 కాదు, చాలా కేసులు ఉన్నాయి. సో వాటన్నింటినీ ఆయన ఎదుర్కొంటూ ముందుకు అడిగేస్తున్నారు అనమాట. సో ఆయన తీసినటువంటి షార్ట్ ఫిలిం నేనే దేవుని అనే షార్ట్ ఫిలిం లో క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ఇట్లా చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద. సో ఎనీవే ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. సో ఈయన అనేక రకాల కార్యక్రమాలను చేస్తుంటారు, అనేక రకాల షార్ట్ ఫిలిమ్స్ ఇస్తుంటారు. సో దీనివల్ల మనోభావాలు దెబ్బతిన్నడం నార్మల్ విషయమే కాబట్టి ఆబ్వియస్లీ ఆయన మీద కేసులు పెట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో అదనమాట. పాస్టర్ గారు చెప్పారండి బొట్టు పెట్టుకోవద్దని. అలాగా, బొట్టు పెట్టుకోకూడదని చెప్పినప్పుడు చీర కూడా కట్టుకోకూడదని చెప్పలేదా? గధవ సాంప్రదాయాలు మీరును. ఈ రోజుల్లో భర్త చనిపోయిన వాళ్ళు కూడా నిండుగా బొట్టు పెట్టుకుని ఉంటున్నారు. ఇంతకీ ఎందుకు ఇలా తగులడినట్టు? సువార్త చెప్పడానికి వచ్చానండి. ఏం వార్త? సువార్త.
తెల్లారి లేచి ఊరు మీద పడి సువార్త చెప్పడమేనా? మీకు వేరే పని పాట ఉన్నదా? మా దేవుడు అందరి వద్దకు వెళ్లి సువార్త చెప్పమన్నాడండి. నీలాంటి వాళ్ళు వస్తే గట్టిగా బుద్ధి చెప్పమని మా దేవుడు కూడా చెప్పాడు. పాపుల్ని రక్షించడానికి ఆయన వచ్చాడండి. పాపం చేసిన వాళ్ళని రక్షించేవాడు రాక్షసుడు అవుతాడు. మరి పుణ్యాత్ముల సంగతి ఏమిటి? మనమంతా పుట్టుకతోనే పాపులమండి. అలా అయితే పెళ్లిళ్ళు చేసుకోవడం ఎందుకు? సంసారం చేసి మళ్ళీ అనలేదు. ఎందుకంటే బైబిల్ దేవుడు ఒక కల్పితం కాబట్టి. నిజంగా బైబిల్ దేవుడు ఒక శక్తివంతమైన పాత్ర ఉంటే వీళ్ళు అసలు ఈజిప్ట్ నుంచి పారిపోవాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాలు అడవులు పట్టుకుని తిరగాల్సిన అవసరం లేదు. ఆ ఈజిప్టులో నుంచి బయటకు వచ్చినటువంటి కొన్ని లక్షల మంది ఆ అడవుల్లోనే పడి చచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరుణాకర్ సుగ్గున గారు చేస్తున్న పనులు అమోఘం, అనిర్వచనీయం. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ డైలీ లైఫ్ లో ఏదో ఒక పని మీద అటు ఇటు చేసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ ధార్మిక కార్యక్రమాల గురించి, హిందూ సంఘటితం గురించి ఎవరు పోరాడరు. ఎవ్రీబడి వాంట్స్ టు సెక్యులర్. సో అట్లా ఉండకండి. సెక్యులర్ ఉంటే మనకే మోసం వస్తుంది. సో మన ఈ దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాలను, అక్రమాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఆయన వీడియోల ద్వారా మనల్ని ప్రభావితం చేస్తారు. సో హిందువులకు సెక్యులర్లకు తేడా అయింది. జబ్బు చేసిన హిందువులే సెక్యులర్స్. సెక్యులర్స్ ఇది మీరు పెట్టిందా? అంటే ఈ సోషల్ మీడియాలో ఈ నిర్వచనం నడుస్తూ ఉంది ఎప్పటి నుంచో. నా ఒపీనియన్ కూడా అదే. కాబట్టి ఇక్కడ దేశం తరపున, హిందుత్వం తరపున మనం నిలబడాల్సిన అవసరం ఉంది. మీరు ఏం చేయాలనుకుంటారన్నా ఫైనల్గా? హిందుత్వాన్ని దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలి. భారతమాత విశ్వగురువుగా నిలబడాలి అనేది 100 కోట్ల మంది భారతీయుల, హిందువుల ఆకాంక్ష. ఆ బృహత్తరమైనటువంటి లక్ష్యం కోసం పనిచేయాలనుకుంటున్నాను. అంతే, ఇక ఏం స్వార్థం లేదు. అంతే, ఏం స్వార్థం లేదు. నేను ఆయన వీడియోని ఇన్స్పైర్ అయ్యే వ్యక్తిని కాబట్టి ఆబ్వియస్లీ నా దగ్గర నుంచి మీకు ఒక వీడియో వస్తుంది అంటే అది మంచికే ఉపయోగపడుతుంది. కాబట్టి ఆయన వ్యక్తిగత చరిత్ర మనం కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం ఆయన ధార్మిక కార్యక్రమాల గురించి కూడా మనం తెలుసుకోవాల్సింది. మనకు ఇప్పుడు రీసెంట్ గా హిందూ ప్రచార రథాలు అనేవి మొదలు కాబోతున్నాయి. ప్రతి పల్లెకి హిందూ ధార్మిక గురించి, హిందూ సనాతన హిందూ గురించి, దాని విషయాల గురించి ప్రతి ఊర్లో ఈ ప్రచార రథాలు అనేవి తిరుగుతాయి అన్నమాట. ఇవి ఏం చేస్తాయి బేసిక్ గా అంటే హిందువులని ఐకమత్యంలోకి తీసుకురావడం, హిందువులను సంఘటితం చేయడం. దాని ద్వారా ఈ పాస్టర్లు కానీ ఎవరైతే సోకాల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు సువార్త అని చెప్పి ఎట్లయితే మ్యానిపులేట్ చేస్తున్నారో జనాల్ని, దాన్ని తిప్పికొట్టే విధంగా తయారు చేయడానికే ఈ ప్రాసెస్ అంట. సో దీనికోసం ఆయన అండ్ హిందూ జనశక్తి మన లలిత్ కుమార్ అన్న, సో వీళ్ళిద్దరూ కలిసి మొదలుపెట్టిన కార్యక్రమమే. మనం చూడొచ్చు రీసెంట్ గా ప్రవీణ్ పుగడాల గారి మరణం సంబంధించి ఎంతమంది పాస్టర్లు కరుణాకర్ సుగ్గున గారిని మతోన్మాది అని చెప్పి అన్నారో మనం అందరం చూసినాం. యూట్యూబ్ ఛానల్స్ లో కూడా అవి ఉన్నాయి వీడియోలు. సో ఈయన వేరే మతానికి సంబంధించిన ఆయన వ్యక్తిగతంగా ఎటువంటి విమర్శలు చేయడు. ఆయన కేవలం చేసేది ఏంటంటే ఆయన చెప్పాలనుకున్న టాపిక్ మీద ఒకవేళ అక్కడ ప్రాబ్లం ఉంటే మాత్రమే మాట్లాడతారు తప్పితే, అంతేగాని ఈయన ఆ టాపిక్ విషయంలో ఇష్యూ ఉంటది కానీ మనుషులతో గొడవలు ఉండవు. చేసిన వీడియో కరుణాకర్ సుగ్గున అనే అతను చేసిన వీడియో చూశాక నాకు అర్థమైన విషయం ఏంటంటే దట్ వాజ్ కౌంటర్ పార్ట్ ఫర్ సంథింగ్ ఎల్స్. అంటే ఆల్రెడీ ఒక వ్యక్తి క్రిస్టియన్ సాక్ష్యం చెప్తున్నాననే ఒక నెపంతో హిందూ దేవీ దేవతల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు అతను. మేము పూర్తి వీడియో చూసాం. నాస్తికులుగా, హేతువాదులుగా మేము ఖచ్చితంగా ఆ భాషని, ఆ క్రిస్టియన్ వాడిన భాషని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఎందుకంటే మేము దేవుడిని నమ్మకపోవచ్చు, లేకపోతే వేరే వాళ్ళు జీసస్ క్రైస్ట్ని నమ్మొచ్చు, లేదా మీరు అల్లాని నమ్మొచ్చు, మీరు ఇంకో వేరే దేవీ దేవతలను మీరు లేకపోతే వేరే మతాన్ని మీరు నమ్మొచ్చు, కానీ యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్. సో ఇది ఆయనకు సంబంధించి ఇప్పుడు రీసెంట్ గా అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి అసలు మేము డిబేట్లలో పార్టిసిపేట్ చేయము, మేము ఎవరిని ఏమనము అని చెప్పి అంటున్నారు అనమాట. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఈ 10 సంవత్సరాల కృషి, 10 ఏళ్ళ నుంచి ఆయన పడుతున్న శ్రమ, కష్టం, సో వాటన్నిటి ప్రతిఫలంగా ఇప్పుడు వీళ్ళు హిందువులని మాటనము అంటున్నారు. ఎందుకు అంటే ప్రతిఘటించకపోతే ఆబ్వియస్లీ అవతలను మనల్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాడు. నువ్వు ప్రతిఘటిస్తేనే అవతల వాళ్ళని ఆపగలుగుతావు అనమాట. సో కరుణాకర్ గారు చేసేది అదే. సో ప్రతిఘటించారు, దాని ద్వారా ఇప్పుడు చూడండి ఏ పాస్టరు తిట్టరు అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇలా మన
కరుణాకర్ సుగ్గుణ గారి జీవితం కొనసాగాలని, హిందువులను ఇట్లా సంఘటితం చేయాలని, సో దాని ద్వారా అనేక మందిని సెక్యులర్ గా ఉన్న వాళ్ళని నిజమైన హిందువులుగా తీసుకురావాలని, అండ్ ఎక్కడికక్కడ ఈ ఎవరైతే క్రిస్టియన్ పాస్టర్లు ఉన్నారో వాళ్ళ మత ప్రచారాలను అడ్డుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉదయ్ కృష్ణ 365. థ్యాంక్ యూ సో మచ్.